ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. గ్యారంటీ కార్డుని అత్యంత భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఆడబిడ్డలు దరఖాస్తు పెట్టుకుంటే తాళిగట్ట కంటే 2 రోజుల ముందే వాళ్ళకు ₹1,00,000 పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఏ రకంగా మోసం చేసింది, ముఖ్యంగా గ్యారంటీల పేరిట గారడీ చేసి ఎట్లా తెలంగాణ ప్రజల్ని వంచింది అని చెప్పడానికి వాళ్ళ మాటల్లోనే మీరు ఇప్పుడంతా కూడా చూశారు. కాంగ్రెస్ గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ప్రజలు వేటిని నమ్మైతే మోసపోయి ఓట్లేసినారో ఆ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినూత్నమైన నిరసనకు వినూత్నమైన ప్రచారానికి మేము శ్రీకారం చుడుతున్నాం. ముందుగా పెద్దలు మత్స్యనాచారి గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ మరి ఇవి కూడా అందరికి ఇవ్వండి తమ్ముడు, ఇవందరికి ఇవ్వాలి, అందరికి ఇచ్చింది అందరు చేస్తూ ఇవాళ మీ ముందు విడుదల చేస్తూ ఉంటాం. సిరనా జై తెలంగాణ, ఎండగడదాం కాంగ్రెస్ మోసాలను, ఎండగడదాం కాంగ్రెస్ మోసాలను. అదే కాంగ్రెస్ బాకీ కార్డు తెలంగాణలోని మహిళలకు ఎంత బాకీ ఉన్నది, రైతులకు ఎంత బాకీ ఉన్నది, యువతకు ఎంత బాకీ ఉన్నది, పెద్ద మనుషులకు ఎంత బాకీ ఉన్నది, అన్ని విషయాలు కూడా మరి వివరిస్తూ ఈ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం పార్టీ చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతాం.